మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కాంగ్రెస్ అధ్యకుడు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ఆవిర్భావం కోసం ప్రజలు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేశారని గుర్తు చేశారు. గత 2 రోజుల క్రితం పార్లమెంట్లో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్ర విభజించిందో పాకిస్తాన్, భారతదేశం విభజన కంటే ఘోరంగా విభజన జరిగింది అని జరిగింది. మరి ఎంపీ గారు మరి అప్పుడు వాళ్ళ పార్టీ కూడా మద్దతు ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి పార్టీ కూడా వాళ్ళ పార్టీని మరి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను పూర్తిగా అవహేళన చేయడం జరిగింది. బీజేపీ వాళ్లకు తెలంగాణ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. గతంలో కూడా అమిత్ షా గారు మరి గద్దరు కూడా అవమానించడం జరిగింది. వీళ్ళకు తెలంగాణలో తిరిగే హక్కు కానీ నైతికత కానీ లేదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. తేజస్వి సూర్య గారు మరి ఆ విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికే మరి చట్టసభలకే మరి విరుద్ధమైనటువంటి విషయం. తక్షణం మరి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధిష్టానం ఆ ఎంపీ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇటువంటి చర్యలను తెలంగాణ ప్రజలు హర్షించరు. రాబోయే కాలంలో కూడా బీజేపీకి తెలంగాణలో మరి ఎటువంటి అస్తిత్వం ఉండబోదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ మేము తెచ్చినాం, తెలంగాణకు మేమే జాతి పిల్లడం, తెలంగాణ పేటెంట్ బట్టి మాకే ఉన్నాయని చెప్పుకునేటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళు కానీ మరి ఎటువైపు ఈ రోజు మరి ఇద్దరు ఏకమైరు కాబట్టి కనీసం బీజేపీ మీద వాళ్ళు గొంతెత్తలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉంది.